హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సింహాచలం. నేను బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి క్యాబ్ తోలుతాను ఈవీ కార్ తోటి. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎర్నింగ్స్ చూద్దాం. ఫస్ట్ నేనైతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి 31st వరకు 1 lakh ఎర్నింగ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. మనం ఈవీ కార్తో 1 lakh రూపీస్ ఎర్న్ చేయగలమా లేదా అనేది మనకు చెప్పండి, ఓకేనా? అండ్ కామెంట్ చేయండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే, తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో 1 lakh అని కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో ఆన్ దట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. సో అది నాకు సపోర్ట్ ఇస్తుంది. సో యు ఆర్ ఎంకరేజింగ్ మీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ సబ్స్క్రైబ్ బటన్. సో మనమైతే ఇప్పుడు ట్రిప్ కిలోమీటర్స్ 0 చేసుకుందాం. సో మీరు చూడొచ్చు, అది ముందు 255 తిరిగాను, అంటే లాస్ట్ 1 వీక్ నుంచి. అంటే ఎర్నింగ్స్ అవి ఏం చేయలేదు. సో 255 కిలోమీటర్స్ తిరిగాం. ట్రిప్ A0 చేస్తున్నాను. ట్రిప్ A0 చేశాను. 100 ఛార్జింగ్ వచ్చేసి 100% ఉంది. రేంజ్ వచ్చేసి 251 చూపిస్తుంది వితౌట్ ఏసీ. అండ్ విత్ ఏసీ చూసుకుంటే 226 చూపిస్తుంది. అవుట్ సైడ్ టెంపరేచర్ ఏమో 22 degrees. సో మనమైతే ఇప్పుడు అన్న యాప్స్లోని ఆన్లైన్ అయిపోదాం. సో 9:20 అవుతుంది. పీక్ టైం స్టార్ట్ అవ్వడానికి ఇంకా 10 minutes ఉంది. 9:30కి పీక్ టైము. సో బెంగళూరులో. సో మనకైతే క్వెస్ట్ ఉంది. ఫస్ట్ 15 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే 450 రూపీస్. తర్వాత 8 ట్రిప్స్ చేస్తే 300. తర్వాత 8 ట్రిప్స్ చేస్తే 350. తర్వాత 8 ట్రిప్స్ చేస్తే 400. లాస్ట్ 8 ట్రిప్స్ చేస్తే 450. సో ఇది అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న క్వెస్ట్ బెంగళూరులో. సో మనకైతే ఊబర్ ఆన్లైన్ రైడ్స్ చూపిస్తూ ఉంది, కానీ మంచి ప్రైస్ ఏం ఇవ్వట్లేదు. ఓలా కూడా ఆన్లైన్ అవుదాం. మనం అయితే ఊబర్లో ఫస్ట్ ట్రిప్ తీసుకున్నాము. 537 రూపీస్ చూపించింది అరౌండ్ 18 kilometers అండ్ 1 hour 25 minutes చూపించింది డ్రాప్ టైమ్. సో కస్టమర్ లొకేషన్ నేను దగ్గర నుంచి సో 2.16 minutes చూపిస్తుంది. సో ఈ రైడ్ కంప్లీట్ చేసి మనకి ఎంత ఇస్తాడో చూద్దాం. చూపించింది అయితే 530 రూపీస్ చూపించాడు. సో లెట్స్ గో. వెయిట్ చేయకూడదు. వెయిట్ చేస్తే కస్టమర్ క్యాన్సిల్ చేసేస్తాడు రైడ్. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ చేసాం. మనకు చూపించిన ప్రైస్ వచ్చేసి 541 రూపీస్ చూపించాడు. మనకు వచ్చేసి 515 రూపీస్ ఇచ్చాడు. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 37 minutes. డిస్టెన్స్ వచ్చేసి 19 kilometers. సజ్జాపూర్ రోడ్ టు సెంట్రల్ మాల్. మనం ఇప్పుడు సెంట్రల్ మాల్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు వరకు అయితే ఫస్ట్ ట్రిప్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 21, అంటే 19 + 2. మనం పికప్కి 2 kilometers వెళ్ళాం కాబట్టి 21. అండ్ ఛార్జింగ్ వచ్చేసి 87. రేంజ్ వచ్చేసి 189 వితౌట్ ఏసీ. అండ్ విత్ ఏసీ 170. సో ఇప్పటికైతే మనకు 500 అయింది. సో నెక్స్ట్ ఇందులో మంచి ట్రిప్ వస్తే మళ్ళీ అందులో చేద్దాం. ఓలా ఊబర్ అయితే ఫస్ట్ ఇవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సర్చ్ అసలు ఎక్కడా లేదు. సో నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. సో యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రైడే ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి. మనమైతే ఓలా కూడా ఆన్లైన్ అవుదాం. ఏమైనా మంచి రైడ్ వస్తే చేసుకుందాం. ఓలా కూడా ఆన్లైన్ అయిపోయాం. యూ కెన్ సీ. సో ఇప్పుడైతే మనం ఎంత ఎర్నింగ్స్ చేయగలమో ఈరోజు చూద్దాం. ఎక్కడ అసలు ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది, కానీ ఎర్నింగ్స్ ఎక్కడా చూపించట్లేదు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుందో అంతే. సో నమ్మయాత్రి కూడా ఆన్లైన్ అవుదాం. ఏమైనా రైడ్స్ వస్తే వెళ్ళొచ్చు. సో మనమైతే ఇప్పుడు 3 యాప్స్ ఆన్లైన్ అయిపోయాం. ఇక్కడ జనాలు కూడా లేరు మాల్ దగ్గర. లైక్ ఇది బాగా క్రౌడెడ్ మాల్, కానీ అసలు ఎవరూ కనిపించట్లేదు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.
సో టైం వచ్చేసి 11:37 అవుతుంది. సో మనం రైడ్స్ వస్తూ ఉన్నాయి, యాక్సెప్ట్ చేస్తుంటే యాక్సెప్టెడ్ బై అదర్ డ్రైవర్స్ అని వస్తుంది. అయితే ఈరోజు అయితే ఎర్నింగ్స్ చాలా వర్స్ట్గా ఉన్నాయి. 3 యాప్స్ ఆన్లైన్లో ఉన్నాం, ఓలా, ఊబర్, ర్యాపిడో. ర్యాపిడో లేదు, ఓలా, ఊబర్, నమ్మయాత్రి ఆన్లైన్లో ఉన్నాం. ఇప్పటి వరకు అయితే మనకి ఒక్క ట్రిప్ కూడా రాలేదు. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి అరౌండ్ 40 మినిట్స్ అయితే అవుతుంది. నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. రిక్వెస్ట్ వస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంటే యాక్సెప్టెడ్ బై అదర్ డ్రైవర్స్ అని వస్తుంది. సో లెట్స్ సీ. అండ్ మనకైతే ఇప్పుడు ఒక కామెంట్ వచ్చింది. ఒక బ్రదర్ అడిగాడు, బ్రదర్ వాట్స్ యువర్ యావరేజ్ కిలోమీటర్స్ అండ్ రేంజ్ పర్ డే. సో మనకి డేకి వచ్చేసి ఒక 150 వరకు మ్యాక్స్ తీసేవచ్చు, 160 వరకు. సో 80% ఆఫ్ ద ఛార్జింగ్ తోటి నువ్వు 150, 160 బేస్డ్ ఆన్ యువర్ డ్రైవింగ్ స్కిల్స్. అండ్ ఆర్ యూ గెట్టింగ్ ఇంటర్సిటీ ఆప్షన్ ఊబర్? మనకైతే ఇంటర్సిటీ ఆప్షన్ రాదు, ఎందుకంటే మనది ఈవీ కార్ కాబట్టి. లైక్ ఇంటర్సిటీ ఆప్షన్ అండ్ లైక్ స్టేట్ దాటి అరౌండ్ ఒక నియర్ 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ లోపల ఉంటే అది చూపించే ఆప్షన్స్ ఉన్నాయి. అంతేగాని ఇక్కడ నుంచి హైదరాబాద్ లేదంటే ఇక్కడ నుంచి వైజాగ్ ఇలాంటి ట్రిప్స్ మనకి రావు, తిరుపతి ఇలాంటివి రావు. సో ఇప్పటి వరకు అయితే మనకి ఇంటర్సిటీ ఆప్షన్ కూడా లేదు మన కార్కి. సో అది బ్రో కామెంటు. సో మనం అయితే ఇప్పుడు ఎర్నింగ్స్ చూద్దాం, ఎర్నింగ్స్ ఎంత అవుతాయి ఏంటి అనేది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో టైం వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 2:35 అవుతుంది. ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ 54 కిలోమీటర్స్ తిరిగాము. మొత్తం ఛార్జింగ్ చూసుకుంటే 68% ఉంది. రేంజ్ వితౌట్ ఏసీ 138 చూపిస్తుంది. విత్ ఏసీ విత్ ఏసీ 124 చూపిస్తుంది. సో మనమైతే ఇప్పుడు మళ్ళీ ఊబర్ ఆన్లైన్ అయిపోతాం. ఇప్పుడు వరకు 1123 రూపీస్ అయ్యింది. ఊబర్ నాతో చాలా పెద్ద స్కామ్ చేసింది. ఇప్పుడు మనకి చూపించిన ప్రైస్ వచ్చేసి అరౌండ్ 320 రూపీస్ చూపించాడు. మనం కస్టమర్ని పిక్ చేసుకున్నాం. కస్టమర్ ఏమో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ ఎక్కమన్నాడు. ఓకే సార్ అని చెప్పి ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ ఎక్కాం. టోల్ డబ్బులు వచ్చేసి 120 రూపీస్ టోల్, నాకేమో 40 రూపీస్ ఇచ్చాడు టోల్. 60 రూపీస్ ఇచ్చాడు టోల్. సో మనమైతే మళ్ళీ ఊబర్ ఆన్లైన్ అయిపోతున్నాం. సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో యూ గైస్ కెన్ సీ ఊబర్ ఆన్లైన్ ఫైండింగ్ ట్రిప్స్. సో మనమైతే చూద్దాం. 395 బనస్వాడి 25 కిలోమీటర్స్ 400. చూద్దాం, మ్యాచ్ కొట్టాం, వస్తే వచ్చింది లేదంటే లేదు. వచ్చింది బ్రో. మనం అయితే వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుందాం. ఈ రైడ్ అయిపోయిన తర్వాత చూద్దాం. అలాగే మనం ముందు 2 రైడ్స్ కంప్లీట్ చేసాం. ఎర్నింగ్స్ సి డీటెయిల్స్ రైడర్ క్యాన్సిల్డ్. సో ఇలాగ ఉంటుంది. మనం ఇలా బుక్ చేయగానే సప్పని వెళ్ళిపోవాలి జొవ్వలాగా వాళ్ళ దగ్గరికి. వాళ్ళ ఒపీనియన్ అది. సో మనం లాస్ట్ ఒక రైడ్కి ఒక రైడ్ అరౌండ్ 301 రూపీస్ ఇచ్చాడు. మనకి 319 రూపీస్ చూపించాడు. 301 ఇచ్చాడు. డ్యూరేషన్ 56 మినిట్స్ అండ్ డిస్టెన్స్ వచ్చేసి 21 కిలోమీటర్స్. అరౌండ్ ఇందిరానగర్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ ఎక్కినందుకు 120 రూపీస్ టోలు, కానీ నాకు 60 రూపీస్ ఇచ్చాడు, సగం డబ్బులు ఇచ్చాడు. ఇంకొక రైడ్ వచ్చేసి 213 రూపీస్ చూపించాడు. మనకి 306 రూపీస్ ఇచ్చాడు. 1 అవర్ డ్యూరేషన్ అండ్ డిస్టెన్స్ వచ్చేసి 9 కిలోమీటర్స్. సో ఇప్పటి వరకు మనం ఎర్నింగ్స్ చేసినవి ఇవి. సో మళ్ళీ ఆన్లైన్లోనే ఉందాం. ఊబర్, ఓలా అన్నీ ఆన్లైన్ అవుదాం. ఇందులో రైడ్ వస్తే అది చేసుకుందాం.
సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 minutes తక్కువ 5 అవుతుంది. ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ 80 అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 52% ఉంది. అండ్ రేంజ్ వచ్చేసి 107 చూపిస్తుంది వితౌట్ ఏసీ, విత్ ఏసీ 96. ఇప్పటి వరకు మన ఎర్నింగ్స్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 1495 రూపీస్ అయ్యాయి బ్రో. ఈరోజు అయితే అసలు వర్స్ట్, ఎక్కడ ఎర్నింగ్స్ లేవు. ఓలా ఊబర్ సంగతి వదిలేయండి, ఓలా నమ్మయాత్రి అయితే మాత్రం అసలు ఒక్క రైడ్ నోటిఫికేషన్ కూడా రాలేదు. ఊబర్లో ఇంకా కొంచెం చిన్న వాడు తక్కువ డబ్బులు ఇస్తాడు కానీ అట్లీస్ట్ దే ఆర్ గివింగ్ రైడ్స్, అంటే ఖాళీగా ఉండకుండా ఎంతో కొంత రైడ్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేను 24 kilometers వచ్చాను మొత్తం, నాకు దానికి 372 రూపీస్ ఇచ్చాడు. సో ఇప్పటికైతే మనకి 1495 రూపీస్ అయ్యింది. సో ఒక చిన్న బ్రేక్ తీసుకొని, కాలు బాగా నొప్పి వస్తుంది అంటే కూర్చొని. సో ఒక 2 minutes అటు ఇటు నడిచేసి మళ్ళీ ఆన్లైన్ అవుదాం. టైం వచ్చేసి 5-6 అవుతుంది, అయిపోయింది బ్రేక్. ఎర్నింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే వైట్ ఫీల్డ్, ఓఆర్ఆర్, బెల్లందూరు, కోరమంగళ, ఇందిరానగర్, జయనగర్, సెంట్రల్. సౌత్ నార్త్ ఏం చూపించట్లేదు, వెస్ట్ కూడా. సో నేను మీకు స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, సో యూ గైస్ కెన్ సీ ఎక్కడెక్కడ ఎర్నింగ్స్ ఉన్నాయి. ఇంకో 740 BTM స్టేజ్ 1. దేవుడా రావాలి అమ్మా. 740 రూపీస్ BTM స్టేజ్ 1 చూద్దాం మరి వాడు మనకి ఎంత ఇస్తాడో. సో లెట్స్ గో. టైం వచ్చేసి 7:40 అవుతుంది. ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ ఏమో 104 తిరిగాం. ఛార్జింగ్ చూసుకుంటే 37% ఉంది. రేంజ్ వితౌట్ ఏసీ 62, విత్ ఏసీ 56 kilometers చూపిస్తుంది. ఇప్పటి వరకు మన ఎర్నింగ్స్ చూసుకుంటే టోటల్ 2383 రూపీస్ అయింది. టోటల్ 5 trips కంప్లీట్ చేసాం. లాస్ట్ ట్రిప్ ఏమో 888 రూపీస్ ఇచ్చాడు కరెక్ట్గా. సో ఒకసారి ఆ ట్రిప్ డీటెయిల్స్ చూద్దాం. సో మనకి చూపించిన ప్రైస్ వచ్చేసి 700 ఎంతో చూపించాడు కదా. తర్వాత మళ్ళీ కస్టమర్ వేరే లొకేషన్ యాడ్ చేశాడు. సో దానివల్ల ఇంకొక 100 రూపీస్ పెరిగింది. సో 811 చూపించాడు, మనకి ఇచ్చింది 888 రూపీస్. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 25 minutes అండ్ డిస్టెన్స్ వచ్చేసి 22 kilometers. వైట్ ఫీల్డ్ నుంచి BTM స్టేజ్ 1 అండ్ కోరమంగళ గణేష్ స్ట్రీట్ దగ్గర ఒక స్టాప్ అయింది. సో మనకి ఇచ్చిన ఫేర్ 888 రూపీస్. సో ఇప్పుడైతే ఆల్రెడీ 7 అవుతుంది, 8 అవుతుంది కదా. సో మన ఇంటికాసి ఏమైనా రైడ్స్ ఉంటే చేసుకొని వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 9:12 అవుతుంది. ఈరోజు మొత్తంగా మనం తిరిగిన కిలోమీటర్స్ 118 kilometers తిరిగాం. ఛార్జింగ్ చూసుకుంటే 29% ఉంది. రేంజ్ చూసుకుంటే 58 ఉంది వితౌట్ ఏసీ, విత్ ఏసీ చూసుకుంటే 52. సో మన ఎర్నింగ్స్ చూసుకుంటే ఈరోజు టోటల్గా మనం 2300 ఎగ్జాక్ట్గా ఈరోజు 2345 రూపీస్ ఎంతో చేసాం. సో ఇలా ఉంటుంది ఈవీ కార్. సో ఎంతవరకు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. And I hope you are all doing great and thank you for watching. Have a great day.